నమస్తే సార్. నమస్తే. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఊరి పేరు, బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ మీలో ధ్యానంలో ఏం చేంజెస్ వచ్చింది చెప్పండి సార్. ఓకే సార్, నా పేరు కాశీ విశ్వేశ్వరరావు అండి. మాది కాకినాడ జిల్లా పండూరు గ్రామం విలేజ్. నేను ఈ ధ్యానంలోకి వచ్చి సుమారుగా 5 సంవత్సరాలు అవుతుందండి. అయితే బాగా శ్రద్ధగా చేసేది 3 సంవత్సరాల నుంచి అండి. నాకు ధ్యానంలోకి వచ్చిన నేను యూట్యూబ్లో పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చానండి. చాలామంది అనుభవాలు చూశానండి. వరుసగా చూసిన తర్వాత నేను వెంటనే ఒక్క వారం 4-3 రోజుల్లోనే పూర్తిగా శాకాహారిగా, మేము గతంలో చాలా మాంసాహార కుటుంబం ఉండే మాది, పూర్తిగా శాకాహారిగా మారిపోయామండి. అంటే మాంసం మీరు బాగా తినేవాళ్ళ సార్? నా దగ్గర 4 మటన్ షాప్ వాళ్ళు ఫోన్ నెంబర్లు ఉండేయండి. వాళ్ళకి ఫోన్ చేసి ఎవరు బెస్ట్, బాగా మంచి పోతు మాంసం అది వేసి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఫోన్ చేసి. మరి అయితే ఎప్పుడైతే ఈ పిఎంసి గురించి చూసానో, ఈ ప్రోగ్రాంలో ఒకళ్ళు అనుభవాలు చూసిన వెంటనే ఆ 2-3 రోజుల్లోనే పూర్తిగా శాకాహారిగా మారిపోయామండి. వెరీ గుడ్ సార్. మీరు మాంసం తిన్నప్పుడు ఎట్లా ఉన్నారు, శాకాహారి అయింది అది మీలో మార్పులు ఏమి వచ్చినాయి సార్? మాంసం తినేటప్పుడు నాకు ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేయడం, చిరాగ్గా, టెన్షన్గా, అదో రకంగా ఉండడం, అలా లేజీగా బద్ధకంగా ఉండడం ఇలా ఉండేదండి. ఇప్పుడు అంతా చాలా ఆరోగ్యంగా, ఎవరు ఏం మాట్లాడినా ఓపికగా, ఎటువంటి కోపం రాకుండా చాలా వరకు ఒక పూర్తిగా పోయిందని చెప్పలేను, కానీ నేను 50% వరకు నాలో కోపం తగ్గిందండి. నేను మాట్లాడే ప్రతి మాట మీద నాకు ఎరుక. నేను ఏదైనా ఒక మాట మాట్లాడేస్తే ఒకవేళ అది తప్పేమో, వాళ్ళు ఏమైనా బాధపడతారేమో అని మళ్ళీ నాలో నేనే ప్రశ్నించుకునేలా ఉంటుందండి. ఇప్పుడు ఇది వరకు అలా ఉండేది కాదు. నేను ఏం మాట్లాడితే అదే నిజం, అది నేనే తప్పేం చేశాను అని నా తరఫున నేను వాదించుకునేవాడిని. ఇప్పుడు అలా కాదండి. వాళ్ళు బాధపడతారేమో, అనవసరంగా ఇలా అనేసాం అని మళ్ళీ నాకు ఇన్నర్లోంచి ఒక ఇంట్యూషన్ వస్తుందండి. ఓకే, మీరు ఎంతసేపు ధ్యానం చేస్తారు సార్ రోజు? నేను ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు చేస్తానండి. ఓకే, మీరు సామూహిక ధ్యానాలు ఏమైనా చేశారా సార్? సామూహిక ధ్యానాలు ఎక్కడ భీమవరం రాఘవరావు గారి అక్కడికి మేము 3 సార్లు వెళ్ళడం జరిగిందండి. 3 సార్లు కూడా సామూహిక ధ్యానాలు అవి చేసాం. అక్కడ చాలా ధ్యానం బాగా కుదిరేదండి. ధ్యానంలో కూర్చునేసరికి వరుసగా 3 గంటలు 4 గంటలు కూర్చునేసరికి సిట్టింగ్లో చాలా వైబ్రేషన్స్ అది వచ్చేదండి. చాలా బాగుండేదండి. మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానాలు చేశారా సార్? పౌర్ణమి ధ్యానం అంటే తక్కువేనండి, ఎక్కడికి వెళ్ళాం. ఒకసారి కట్టాలు ఎక్కడికి వెళ్ళాం. పిరమిడ్లో ధ్యానం చేశారా? పిరమిడ్లో కట్టాల్లో చేసామండి. బెంగళూరులో కూడా బుద్ధ మైత్రి దాంట్లో కూడా చేసామండి. ఎట్లా ఉంది సార్? చాలా బాగుందండి. కట్టాల్లో చాలా అద్భుతంగా అనిపించింది. గురువు గారిని కలిసారు సార్ మీరు? గురువు గారిని నేను ప్రకృతి వ్యాలీలో కలిసానండి. ఎట్లా ఉంది సార్ మీ ఎక్స్పీరియన్స్? అద్భుతం. గురువు గారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారండి. నాకు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. నేను చెయ్యి ఇచ్చేసరికి నాకు చెయ్యి ఇచ్చి ఇలా మళ్ళీ నా వైపు అలా చూశారండి. అది నాకు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరిని అలాగా వెనక్కి నా చెయ్యి ఇలా పట్టుకున్నా అంటే మళ్ళీ నాకు వేసి ఇలా తిరిగి చూశారనమాట. అది చాలా నాకు ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. మీరు పుస్తకాలు ఏమైనా చదివారా సార్, ధ్యానం పుస్తకాలు? చాలా పుస్తకాలు చదివానండి. మా ఇంట్లో ఇంచుమించుగా ఒక 60-70 పుస్తకాలు ఈ 4 సంవత్సరాల నుంచి. ఎక్కడికి కట్టాలు వెళ్ళినా, పేరవరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళిన ప్రతిసారి నెలకి 2-3 క్లాసులకి వెళ్తామండి. వెళ్ళిన చోట కూడా 2 పుస్తకాలు కొనుక్కుని తెచ్చుకుంటామండి, చదువుతూ ఉంటాం నేను, మా మిస్సెస్ కూడా. మీ ఫ్యామిలీ అందరూ శాకాహార కుటుంబమా సార్? నన్ను బట్టే ఇంకా మా అన్నయ్యలు, మా వదిన గారు, మా ఇంట్లో అందరూ కూడా పూర్తి శాకాహారులుగా మారిపోయారండి. కానీ వాళ్ళు ఇంకా ధ్యానంలోకి రాలేదు, శాకాహారులుగా మాత్రం మారిపోయారు. మీ బంధువులందరికీ శాకాహారం చెప్పారా సార్? నాకు చిన్న ఏదో వ్యాపారం ఉందండి. నా షాప్ దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరికి రోజుకి 2 చెప్తూ ఉంటానండి శాకాహారం గురించి. మీరు శాకాహార ర్యాలీలో ఏమైనా పార్టిసిపేట్ చేశారా, పాల్గొన్నారా? నేను శాకాహార ర్యాలీలు సుమారుగా ఒక 8 ర్యాలీల వరకు చేస్తుంటానండి. ర్యాలీలు చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? చాలా అద్భుతంగా. మామూలుగా అంత
ఇంచుమించుగా 5-6 కిలోమీటర్లు తిరిగినా కానీ ఎటువంటి కాళ్ళు నొప్పులు కానీ ఏమీ రావండి. శాకాహార ర్యాలీ చేసినప్పుడు ఏంటో మరి తెలియదు, నిజంగా అద్భుతం. మీరు ధ్యానం చేస్తూ ఉంటే మీకు మూడో నేత్రంలో అనుభవాలు ఏమన్నా, దేవుళ్ళు దేవతల్ని గురువుల్ని ఏమన్నా చూసారా, మాట్లాడారా సార్? నాకు అలాంటి అనుభవాలు ఏమీ రాలేదండి. అయితే నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు నా 2 చేతులు ఇలాగా పైకి తేలికైపోయి పైకి లేగడం జరిగిందండి, నాకు మా మిస్సెస్కి కూడా. మీరు రమణ మహర్షి జీవిత చరిత్రను చదివారా సార్? బుక్ అంటూ చదవలేదు కానీ నేను విన్నానండి. మౌన ధ్యానాలు ఏమైనా చేశారా మీరు? మౌన ధ్యానం ఏం చేయలేదండి. ఓకే, మీరు భగవద్గీతలో ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోమన్నాడు కదా సార్? అవునండి. మీ ఆత్మ మీరు ఉద్ధరించుకుంటున్నారా? అవునండి. మరి బుద్ధుడు కూడా నీ జ్యోతిని వెలిగించుకోమన్నాడు కదా? అవునండి. అవును. మీ జ్యోతిని మీరు వెలిగించుకున్నారా? ఇప్పుడిప్పుడే నాలో పరివర్తన వస్తుందండి, నెమ్మదిగా నేను. ఈ రోజు బుద్ధ పౌర్ణమి సార్, బుద్ధుడు పుస్తకాలు ఏమైనా చదివారా? బుద్ధుడు జీవిత చరిత్ర చదివారా? బుద్ధుడి గురించి తెలిసింది చెప్తారా? బుద్ధుడి జీవిత చరిత్ర చదివానండి. మనకి సత్సంగం యొక్క గొప్పతనం గురించి, బుద్ధుని భార్య యశోధర వాళ్ళు అదే బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు ఒక బుద్ధునికి ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడంటే, ఆ పిల్లవాడిని వదిలేసి వెళ్ళిపోయాడు. నన్నుని ఆవిడ మరి యశోధర వయసులో ఉందండి, ఆవిడ చాలా బాధపడేదటండి. అలాంటి వాడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని చాలా బాధపడుతుంటే, అత్తగారు ఏం చేసిందంటే బయట ఇరుగు పొరుగు వాళ్ళని తీసుకొచ్చి చెట్ల కింద కూర్చోబెట్టి సత్సంగం లాగా కూర్చోబెట్టి వాళ్ళ అనుభవాలన్నీ చెప్పిస్తే, ఈవిడ నా భర్త ఇంకా నయం, వాళ్ళు ఇంకా చాలా చాలా బాధలు పడుతున్నారని ఈ సత్సంగం వల్ల ఆవిడ తెలుసుకుంటుందండి. తెలుసుకుని ఆవిడలో మార్పు వచ్చి, నా భర్త చాలా మంచివాడు, ఆయన 10 మంది కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు తప్ప మిగిలిన వారిలా కాదనేసి ఆవిడలో రియలైజేషన్ వచ్చి ఆవిడ ఎంతో అద్భుతంగా ఆవిడ కూడా ఈ ధ్యానాన్ని ప్రచారం చేయడం మొదలు పెడతారు. ఓకే, చాలా బాగుంది సార్. ఇక్కడ దారిపల్లిలో ఉన్నాం, బుద్ధ పౌర్ణమి సందర్భంగా సార్. ఇక్కడ ప్రకృతి మాత ఒడిలో ధ్యానము, పిరమిడ్ శక్తి, ఇక్కడ ఏర్పాట్లు, వాటర్ ఫాల్స్ గురించి చెప్పండి సార్. ఇక్కడ వాతావరణం అంతా చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ టెలిఫోన్ నెట్వర్క్ సౌకర్యం లేకపోవడం చాలా ఇక్కడ ప్లస్ పాయింట్ అండి, చాలా అద్భుతంగా. నేను గతంలో కూడా ఇంకా 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభోత్సవం జరిగినప్పుడు కూడా వచ్చానండి. అప్పటికి ఇప్పటికీ కూడా చాలా చాలా ఇక్కడ భోజనం ఏర్పాట్లు కానీ, సౌకర్యాలు కానీ, మర్యాదలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ రోజు ఉదయం జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా చాలా మంది మహనీయులు మాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అలాగే మనకి అంగర్ నుంచి పాపారావు గారు కూడా వచ్చారు, అద్భుతమైన గాయకుడు ఆయన కూడా చాలా చాలా మంచి శాకాహారానికి సంబంధించిన పాటలు ఇవన్నీ వినిపించారండి, చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. భవిష్యత్తులో మీరు శాకాహార భూలోకం కోసం మీరు ధ్యాన ప్రచారాన్ని, శాకాహార ప్రచారాన్ని చేయాలనుకుంటున్నారా? నాకు ప్రధానంగా శాకాహారం గురించి నచ్చే అసలు ఈ ధ్యానంలోకి వచ్చానండి. చాలా ఎన్నో సంస్థలు ఉంటాయి, ఏ సంస్థలోనూ కూడా ఇంత కరాఖండిగా శాకాహారమే మాత్రమే తీసుకోవాలని ఏ గురువులు ఎవరు చెప్పలేదండి, ఒక్క పత్రిజీ గారు తప్ప. పత్రిజీ గారికి నేను చాలా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. ఆయన వల్లే, ఆయనే కనుక నాకు ఈ విషయం బోధించి ఉండకపోతే నేను ఇంకా ఇప్పటికీ కూడా మాంసాహారిగానే ఉండేవాడిని. ఇంకా మరిన్ని కర్మలు నా ఖాతాలో జమ అయ్యి ఉండేవి. అవన్నిటి నుంచి నేను విముక్తి పొందినట్టుగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. మీరు స్కూల్కి కాలేజీ ఉన్న పిల్లలకి వెళ్ళి ధ్యానం చెప్పారు ఏమన్నా? నేను ఒక కాన్వెంట్ పిల్లలకి ధ్యానం చెప్పానండి. ఇంచుమించుగా 2-3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల పాటు చెప్పానండి. ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం అయితే చెప్పలేదు సార్. ఇప్పుడు అమ్మవారి గుళ్ళ దగ్గర జంతు బలి ఇస్తున్నారు కదా సార్, దాని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? అది నేను ధ్యానంలోకి రాకముందు నుంచి కూడా జీవహింస అన్నది నాకు నచ్చదండి అసలు. మా ఇంట్లో మా పెద్దవాళ్ళని బట్టి ఆటోమేటిక్గా నేను తినేస్తున్నాను కానీ, తినేసేవాడిని కానీ జంతు బలి అన్నది పూర్తిగా నాకు నచ్చని విషయం అండి. ఇప్పటికీ నేను వాళ్ళని ఖండిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని అహింస మెడిటేషన్ ఛానల్ తరపున అందించేందుకు మీకు ధన్యవాదాలు సార్. అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చారు, అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ.